హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు ఒక మంచి రంగోలి, అది కూడా చిన్న రంగోలి తక్కువ కలర్స్ తోటి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, మనం గుమ్మం ముందు వేసుకోవడానికి చాలా చక్కగా అందంగా కొందనప బొమ్మలాగా ఉంటుంది అనమాట. ఓకేనా, నేను ఎన్ని చుక్కలు ముగ్గు పెడుతున్నానంటే 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు. ఓకే, చుక్కలు 7 చుక్కలు, మధ్య చుక్క అనమాట 4 వచ్చే వరకును. ఫస్ట్ డార్క్గా వేసుకొని అవసరం లేదండి, ఇలా లైట్గా వేసుకుంటే చాలు. ఈ కోణాలు వేసేటప్పుడు ఒకటేమో ఇలా రౌండ్గా, ఒకటేమో కోణాలాగా ఇలాగా వెయ్యకూడదు, అన్నీ ఒకేలాగా ఉండాలి. ఓకే, ఇలాగా పద్మం వేసుకున్న తర్వాత ఇక్కడ కూడానండి ప్రతిదీ నేను పాయింట్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీకు షేప్ కరెక్ట్గా రావాలి అని చెప్పేసి. ఇదిగోండి, ఇలాగా కోణంలాగా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా మీకు దీన్ని షేప్ని ఇలా రౌండ్ యూ షేప్ లాగా అది రాకూడదు, అలా వస్తే మళ్ళీ మనకి షేప్ అవుట్ అయిపోతుంది. ఇదిగోండి ముగ్గు, ఇది ఈ కోసం చూడండి, ఈ కార్నర్ కింద ఇలాగా, అలాంటి కాడ కాకుండా వీళ్ళ చూడండి ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా, ఇక్కడ దీని మధ్యలోంచి ఇలా వేసుకురావాలి. ఓకే, ఇలా ఇంకో ఇలా చాలా మందికి ముగ్గు వచ్చే ఉంటుందండి, రాని వాళ్ళ కోసం, అలాగే ఈజీగా పెట్టుకునే వాళ్ళ కోసం అనమాట. ఇలా అనుకుని ఇలా ఇక్కడ అన్నీ మొత్తం అలాగే వేసుకుంటూ రావాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఇది ఇలా పద్మం. ఓకే, పద్మం ఈ మధ్యలో కూడా ఇలాగ లైన్స్ గీసుకోవాలి, మర్చిపోకండి. దాని తర్వాత ఇలా పద్మం వేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలరు, పింక్, గ్రీన్ తీసుకున్నా, ఇవి డార్క్ కలర్స్. ఇందులోంచి ఏం చేస్తానంటే కొంచెం గ్రీన్ తీసుకుని ముగ్గు కలిపాను. ఓకే, పింక్ తీసుకుని కొంచెం ముగ్గు కలిపాను, బ్లూ తీసుకుని కొద్దిగా ముగ్గు కలిపాను, అన్నిట్లోనూ లైట్ కలర్స్ కోసం ముగ్గు కలిపాను అనమాట. ఓకే, ఇలాగ 3 కలర్స్ని కొంచెం లైట్గా చేస్తాను, దాంతోపాటు ముగ్గు అంతే. ఈ పద్మలో వేసినప్పుడు 2 వేసుకోవాలి, ఇలా చాక్లెట్ టైప్. ఇలా చూడండి, ఈ చాక్లెట్ టైప్ ఇలాగా, ఇది ఇటు ఇది ఇటు. మీకు ఇది వెయ్యడం వేసేసిన తర్వాత ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఏ కలర్ ఎటు నుంచి వేసారా అన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే పర్లేదు, ఏ కలర్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ లైట్ పింక్ వేస్తున్నాను, అంటే మనం ముగ్గు కలుపుకున్నాం కదా కలర్లో, అది ఇలా మధ్యలో ఒక లైన్ గీసుకుని ఇలా చూడండి. ఓకే, మళ్ళీ ఇదే కలర్ ఇక్కడ కూడా వేసుకోవాలి, సేమ్ అలాగే వేయాలి. ఇప్పుడు లైట్ బ్లూ వేస్తున్నాను. డార్క్ కలర్ తోటి ఒక లైన్ ఇచ్చుకొని ఎక్కడైనా సరిగ్గా రాకపోయినా లేకపోతే దాని మీద పడినా మళ్ళీ ఏ కలర్ అయితే ఎగస్ట్రా ఉందో దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఇక్కడ పెట్టాలి, మళ్ళీ సేమ్ ఇదే కలర్ ఇక్కడ తీసుకురావాలి. ఇది తీసుకొచ్చేటప్పుడు ఎటైతే డార్క్ బ్లూ వేసామో అటే వేయాలి, అంతేగాని మళ్ళీ మార్చకూడదు అనమాట దాన్ని. ఓకే,
ఓకే, ఇవి మొత్తం 4 అయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కలర్. ఏదైనా ఫస్ట్ లైట్ కలర్ నుంచి స్టార్ట్ చేసుకోండి, లేదంటే డార్క్ కలర్ నుంచి కూడా వేసుకుంటే అలా ఏంటంటే ఈజీ మెథడ్ అనమాట. మీకు డార్క్ అయినా వేసుకోవచ్చు, ముందు లైట్ అయినా వేసుకోవచ్చు, కానీ ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలి మనకి తొందరగా అనేటట్టయితే ఇలా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగో మళ్ళీ సేమ్ అలాగే లైన్ గీసుకుని లైట్ కలర్. మీరు ఎక్కడ వీడియోని ఆఫ్ చేయకండి, ఎందుకంటే ఇలాగే కానీ ఇలాగే వేసుకుంటాం, కానీ ఏ రకంగా లైన్స్ వేసుకుంటే మీకు ఈజీ అవుద్ది అన్నది నేను ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఇవి కలర్స్ కరెక్ట్గా రావాలి అనేటట్టయితే ఎలా వేసుకోవాలి, అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఓకే, ఈ పింక్ని పింక్ కవర్ ఇలాగా పింక్ కవర్ చేసేసుకోవాలి. అయితే కరెక్ట్గా ఒక్కదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి కరెక్ట్గా ఒక లైన్స్ కావాలి. ఆ లైన్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ పింక్ కంప్లీట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక చాక్లెట్, అక్కడ ఒక చాక్లెట్ మిగిలిపోయింది. అంటే పద్మ ముగ్గుల్లో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇదొకటి, ఆ పైన సేమ్ ఇలా ఒక లైన్ అనమాట. ఈ క్రాస్గా ఒక లైన్ కంప్లీట్ చేసేసుకోవాలి. సేమ్ అలాగే లైట్ కలర్ ఫస్ట్. ఫస్ట్ ఒక క్రాస్ లైన్ ఇలా అయిపోయింది కదా, ఇవి 3 రావాలన్నమాట క్రాస్ లైన్స్. ఇక్కడ కూడా ఇగో ఫస్ట్ ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. దాని పక్కన ఎన్ని వస్తున్నాయి, 3 వస్తున్నాయి. ఇటు 3 ఇటు 3 వస్తున్నాయి. చూడండి, అలాగా ఈ లైన్స్ వేసుకుని రావాలి. అలా వేసుకుని వస్తే మీకు ఈజీ అవుద్ది. మీకు ఇప్పుడు నేను పెట్టేటప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, పెట్టిన తర్వాత మీకు ఈజీగా ఒక్కసారి చుక్కలు పెట్టి మీరు ముగ్గు వేస్తే అప్పుడు మీకు క్లియర్గా ఇంకా అర్థమైపోద్ది. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఈ 4 అయిపోయినాయి కదా, దీని తర్వాత 1 2 3 వచ్చినాయి. ఇటు పక్కన కూడా 3 ఉంటాయి. అలాగే వేసేసుకోవాలి మళ్ళీ సేమ్. ఫస్ట్ లైట్ కలరు, ఇదిగోండి అక్కడ 2 లైన్స్ అయిపోయింది కదా. ఫస్ట్ లైన్ ఒకటి, అటు పక్కన ఒక లైన్, ఇటు ఒక లైన్. ఇదిగో ఇలా గీసేసుకున్నాను. ఇటు లైన్లో అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను లైట్ కలర్స్ అన్నీ. ఇదిగోండి పింక్వి 3 లైన్లు అయిపోయినాయి కదా. ఓకే, ఫస్ట్ వేసిన లైన్ కంప్లీట్ చేసేస్తే పక్క నుంచి ఇంకొక లైన్, అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు బ్లూ కలర్ కంప్లీట్ చేద్దాం. బ్లూ దీనిపైన ఇక్కడ ఒకటి కంప్లీట్ చేయాలి, అక్కడ ఒకటి కంప్లీట్ చేయాలి. ఇవి 2 కంప్లీట్ చేసి ఎటు నుంచి లైన్స్ వేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, బ్లూ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లూ లైన్ అయిపోయింది కదా, ఇగో ఇటు లైన్, ఇగో ఇటు ఒక లైన్, ఇటు ఒక లైన్, 1 2 3, అదొకటి 1 2 3 అంటే ఇలా క్రాస్గా వస్తుంది చూడండి లైన్స్. అలా ఇప్పుడు ఈ లైన్స్ కూడా మొత్తం అన్ని బ్లూ వేసుకురావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బ్లూ ఎలా వస్తుంది. ఇట్లా ఇక్కడ లైన్ బ్లూ వస్తుంది, ఈ లైన్ కూడా బ్లూ వేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంకేం మిగిలిన గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఇప్పుడు మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది, ఒకసారి చూసుకోండి. ఇవి లైన్స్ చూడండి. ఇప్పుడు ఇది ఇంకో గ్రీన్, ఇక్కడ 2 ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ గ్రీన్ వేయాలి, అక్కడ గ్రీన్ వేయాలి. తర్వాత ఇంకెక్కడ మిగులుతుంది, ఇక 1 2 3 1 2 3 ఇలా క్రాస్గా 3, ఈ 3 మిగులుతాయి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈజీగా వేసుకోవడానికి మనకి అంటే కలర్స్ ఎక్కడ ఎలా వేయాలన్నది అర్థమైపోద్ది అనమాట.
ఇదిగోండి ఇప్పుడు అర్థమవుతుందా మీకు? చూడండి అన్నీ ఫస్ట్ పింక్ కలర్ వేసాం కదా, ఆ పింక్ని ఇలాగ ఒక లైన్ వేసాక ఇటు సైడ్ పింక్ లైన్ కంప్లీట్ చేసేసుకున్నాం. దాని తర్వాత బ్లూ కలర్ వేసుకున్న తర్వాత ఇగో బ్లూ లైన్స్, ఇలా క్రాస్గా బ్లూ లైన్స్, తర్వాత ఇగో ఇలా గ్రీన్. ఇప్పుడు చూడండి ఒక దాని పక్కన ఒక కలర్ రాలేదు, మీకు అర్థమవుతుందా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు అవుట్లైన్ గీసుకోవాలంటే ఓకే అండి, బాగా కనిపించాలంటే, లేదు ఇలాగే వదిలేస్తానంటే లైట్గా ఉండాలి, మాకు వైట్ ఎక్కువ ఉండకూడదు అంటే వదిలేయండి. నేనైతే వైట్ గీస్తున్నాను అనమాట. ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నేను ఈ ముగ్గు ఎందుకు తెలుసా వేయాలనుకున్నాను, పోయినసారిదో అంతకు ముందు సారిదో కరెక్ట్గా గుర్తులేదు, రంగోలీస్ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా ఎక్కడైనా, రంగోలీస్ అన్ని కాంపిటీషన్స్లో వేసి అన్ని తీసి ఒక వీడియోస్ వేసి పెడుతూ ఉంటారు కదా, అలా ఏదో వీడియో చూస్తుంటే చూశాను. కలర్స్ కూడా సరిగ్గా గుర్తులేదు, ఆరెంజ్ కలర్స్ ఏవి వేస్తారు, కాకపోతే ఆ కాంబినేషన్ ఏమైందంటే అటు ఇటు ఉల్టా వేస్తారు, కానీ చాలా నీట్గా వేస్తారు, ఉల్టా పల్టా వేస్తారు, సరిగ్గా వేయలేకపోయారు అనమాట. అంటే ఒక ప్లానింగ్, అంటే ఇలా వేసుకుంటే ఈజీ మెథడ్ తెలియకపోతే అలా వేస్తూ ఉంటారు. అయితే నేను అదే అనుకున్నాను, సరే ఎవరికో తెలియక ఈజీ మెథడ్ తెలియక పాపం కంగారులో అలా వేసేసి ఉంటారు, అయితే మనం ఒకసారి వీడియో చెయ్యాలి ఇది అని అనుకున్నాను. అది జస్ట్ ఇప్పుడు అందుకే ఇలా ఎవరైనా రాని వాళ్ళకి ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి పెడుతున్నాను. వచ్చిన వాళ్ళ సంగతి ఓకే పర్వాలేదు, ఇంకా వాళ్ళకి నేర్పించక్కర్లేదు ప్రత్యేకంగాను కదా. వీడియో ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు వేయడానికన్నా ముందు కంప్లీట్గా మొత్తం వీడియో చూడండి, దాని తర్వాత మీరు ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారనుకోండి వీడియో చూసుకుంటూ, మీకు అప్పుడు ఇంకా చూస్తేనే వచ్చేది, ఒక్కసారి వేస్తేనే అది మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ చూసేస్తే ఇది ఈజీగానే ఉంది వేసేయచ్చు కదా అనిపిస్తుంది. ఆ ఈజీగా ఉన్నది ఏదో చిన్న ముగ్గు కింద పెట్టండి, పెద్దగా కాకుండా, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. ఒక్కసారి వేస్తే బాగా ఇంకా మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుద్ది అనమాట. అది రంగోలీ కాంపిటీషన్స్లో వేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్ది. గుమ్మం ముందు కూడా చక్కగా వేసుకోవచ్చు, మరి పెద్ద ముగ్గు కాదు చిన్నగా ఉంది కాబట్టి. మీకు ఎలాంటి ముగ్గులు కావాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరేనో అయితే నాకు ఎన్ని సలహాలు ఇచ్చింది అనుకుంటున్నారు ముగ్గేసాడు, ఆ కలర్ ఇక్కడ, ఈ కలర్ అక్కడ, ఆ కలర్ అక్కడ అని చెప్పింది. ఉండవే బాబు, మరి నా అంత బాగా నీకు ఎవరైనా చెప్తారా? చెప్పొద్దే, ఎవరో చెప్పవద్దు, నువ్వు చెప్పవద్దు. అలాంట పింకి పొంకి పొంకి డొంకి అన్నట్టు అది అక్కడ ఇది ఎక్కడ అన్నావు, అవునా కదా? ఏదెక్కడ అంటే అది అక్కడ, ఇది ఇక్కడ అంట. అంత బాగా చెప్పినా నీకు అర్థం కాలేదు, అర్థం అవ్వద్దు. చాలు లాస్ట్ కి నేను చెప్పినట్లే వేసావు. నువ్వు చెప్పినట్టే, అవునబ్బా మరి నువ్వు చెప్పినట్టే వేసానండి. నిజంగా అసలు మీకు అర్థం కాక పిచ్చకపోతుంది ఈ పాటికి, మరి నువ్వు చెప్పినట్టు వేసి ఉంటుంది. ఓకేనండి, మరి మీకు అందరికీ ముగ్గు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు వీలైనంత వరకు వేస్తాను. అలాగే నన్ను ఒక ఆవిడ అడిగారండి మందార పూలు వేయండి అని. ఆ మందార పూలు వేయడానికి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో వేసాను అనుకోండి మందార పువ్వు అందం పోద్ది అనమాట, లోపల వేసాను అనుకోండి ఆ కలర్కి కనిపించదు సరిగ్గాను. అందుకని ఒక ప్లాన్ చేస్తున్నాను, అందుకే వెయిట్ చేస్తున్నానండి. మీకు తప్పకుండా చూపిస్తాను. మందార పూలు ఏం కరమండి, మీరు అడిగారు కదా, చామంతి పూలు అన్నీ చూపిస్తాను. ఓకేనా? మరి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలీతో మళ్ళీ కలుసుకుందాం. మంచి రంగోలీస్ రాబోతున్నాయి, ఇంకా వేయలేదు, వేస్తాను. ఓకేనా? మరి తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్. ఒక లైక్ కొడితే మళ్ళీ చాలా బూస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఒక లైక్ అయితే కొట్టండి. మళ్ళీ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సరే, బాయ్.